భువనగిరి ఎట్లా ఉందన్న పరిస్థితి? చామల కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నాడు కాంగ్రెస్ నుంచి, బీజేపీ నుంచి బూర నరసయ్య, క్యామ మల్లేష్ బీఆర్ఎస్ నుంచి. ఎట్లుంది? అన్న 100% భువనగిరి గడ్డ మీద బోనర్సేవాడు గెలవబోతా ఉన్నాడు. ఎందుకంటే అతనికి సాధారణ వ్యక్తిత్వం, ఎట్లా అంటే ప్రతి ఒక్కరిని హక్కున చేర్చుకునే వ్యక్తిత్వం బోనర్సేగర్ గారిది. ఇప్పుడు రెడ్ల పాలన ఎట్లా అయిపోయిందంటే ఇంతకుముందుకున్న రెడ్లు చాలన్నదంటూ ఇప్పుడు కొత్త రెడ్డిని తీసుకొచ్చి పెడతా ఉన్నారు. భువనగిరి ప్రజలు కూడా అర్థం చేసుకుంటా ఉన్నారు. ప్రతిసారి వీళ్ళేనా కొత్త జనం మాకు అపర్సన్ ఉన్న బోనర్సే గౌడ్ ఇప్పుడు రెడ్లకి ఎట్లా అయిపోయిందంటే కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి 5 సంవత్సరాలు పరిపాలించడం జరిగింది భువనగిరిని. అలాగే కోమరెడ్డి వెంకరెడ్డి 5 సంవత్సరాలు పరిపాలించడం జరిగింది. ఈ ఇద్దరు కూడా ఏం అభివృద్ధి చేశారో చెప్పలేని పరిస్థితిలో ఉన్నారన్న ప్రజెంట్. కాకపోతే బోనర్సే గౌడ్ గారు 5 సంవత్సరాలు పరిపాలించినా కూడా నేను ధైర్యంగా 10 మందిలో చెప్తున్నాడు, ధైర్యంగా 10 మందిలో చెప్పగలుగుతున్నాడు. 9,000 కోట్లు నేను తీసుకొచ్చిన ఆశీర్వదించాను. 100% ఈసారి బోనర్సే గౌడ్ దిక్కే ప్రజానికి మొత్తం కాంగ్రెస్ పార్టీ ఉంది కదా, కోమటిరెడ్డి బ్రదర్స్ ఉన్నారు, రాష్ట్రంలో అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ. ఆ ఎఫెక్ట్ ఏం పడదా భువనగిరిలో? అస్సలు ఉండదన్న. ఎందుకంటే సామాన్య ప్రజలు ఆలోచన ఎట్లుందంటే కేంద్రం పైన ఉందన్న, నరేంద్ర మోడీ గారి పైన ఉంది. నరేంద్ర మోడీ గారిని చూస్తున్నారు, రెడ్లను చూస్తలేరు, కోమరెడ్డి వెంకరెడ్డిని చూస్తలేరు, రాజగోపాల్ రెడ్డిని చూస్తలేరు. ప్రజెంట్ జనాలు మొత్తం ప్రతి ఒక్క సామాన్య ప్రజలు ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఉండాలని ఆలోచన చేస్తున్నారు తప్పించి మన ఇక్కడ వెంకరెడ్డి ఉండాలి, రాజగోపాల్ రెడ్డి ఉండాలి, లేక ఆయన అనుచరుడు కొత్తగా రేవంత్ రెడ్డి అనుచరుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి ఉండాలని ఎవరు ఆలోచన చేయట్లేదు. క్యామ మల్లేష్ కూడా దిగిండు బీఆర్ఎస్ పార్టీ నుంచి. ఎట్లుంటుంది? నా క్యామ మల్లేష్ అసలు వాస్తవానికి ఆయన ఎవరో కూడా జనాలకు తెలియదు. క్యామ మల్లేష్ ఆ స్థాయి లీడర్ కాదు, ఆయన ఎవరో కూడా జనాలకు తెలియదు. ఎందుకంటే కొన్ని జరిగిన సంఘటనల వల్ల కేసీఆర్ ఏదో తీసుకొచ్చి పెట్టాలి తప్పించి ఆయన ఎవరో కూడా సామాన్య ప్రజలకు తెలియని పరిస్థితి. ఎందుకంటే ప్రతి ఇంటికి ప్రతి వ్యక్తికి తెలిసిన వ్యక్తి బోనర్సే కూడా అన్న. ఎందుకంటే ఆల్మోస్ట్ జనాలకు కూడా అర్థమైపోయింది. ఎట్లుంది పరిస్థితి భువనగిరి? జనగాం పరిస్థితి, భువనగిరి పార్లమెంట్ పరిస్థితి 101% రాసి పెట్టుకోండి. నర్సే సార్ జెండా ఎగురుతుంది ఇక్కడ. ఎందుకు కాంగ్రెస్ పోటీ లేనట్టే మాట్లాడుతున్నారు అందరూ, బూర నరసయ్య గౌడ్ అంటారు. కాంగ్రెస్ క్యాండిడేట్ అనేది అది ఒక రేవంత్ రెడ్డి గారి పిఏ ఆయన, అంటే పర్సనల్ బినామీ, పర్సనల్ బినామీ. ఆయన ఎలక్షన్ల కోసం వాడుకున్న బినామీ క్యాండిడేట్ ఇక్కడ గెలవాలి. గెలిచి ఏదో ఉద్ధరిస్తారు అనుకుంటారు. ఇక్కడ కోమటిరెడ్డి బ్రదర్స్ గెలిపిస్తారంట, తప్పది. ఎట్లా గెలిపిస్తారు? కాంగ్రెస్ బలంగా ఉంది. ఒకవైపు మంత్రి వాళ్ళ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా ఉన్నాడు, వాళ్ళ తమ్ముడు ఎమ్మెల్యే ఉన్నాడు, బలంగా ఉంది కాంగ్రెస్ పార్టీ. ఇవన్నీ పనిచేయవా? కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని వాళ్ళు అనుకుంటే సరిపోదు కదా, ప్రజల్లో కూడా తెలియాలి కదా. ప్రజలకు కూడా అర్థమవుతుంది కదా. కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ 100 రోజులలో ఏం జరిగిందో మీకు కూడా తెలుసు. ఇలా మహిళల కోసం బస్సులు అని పెట్టారు, ఎంతమంది కొట్టుకుంటారు. అసలు టైంపాస్ కూడా బస్సులు వేస్ట్ చేస్తారు. ఇలా ఆర్టీసీకి నష్టం అనేది అసలు ఘోరమైన నష్టమైన పరిస్థితిలో ఉన్నది. ఆర్టీసీ దివాళ తీసే పరిస్థితి ఉన్నది. అసలు ఆర్టీసీ నడిస్తే చేతులు ఎత్తేసే పరిస్థితి తీసుకొచ్చింది ఇలా రేవంత్ రెడ్డి గారు. ఇలా ఆర్టీసీని చేతులు ఎత్తే పరిస్థితి. కోమటిరెడ్డి బ్రదర్స్ నాకు మా తమ్ముని మంత్రి పదవి ఇస్తాడు, నా సీఎం తర్వాత సీఎం అంటే సీఎం గ్యారంటీ లేదని ఇప్పుడు ఆయన చెప్పుకున్నాడు. సీఎంకు గ్యారంటీ లేదని ఆయన కూడా చెప్పుకున్నాడు. ఎందుకంటే ఓటుకున్నట్టు కేసులో ఆయన కూడా లోపల పోవడానికి రెడీగా ఉన్నాడు ఇలా. అందుకని కాబట్టి ఆయనకు ఏమంటుండు, సీఎం తర్వాత ఇట్లాంటి సీఎంలు కాంగ్రెస్ లో 100 మంది ఉన్నారు. ఇప్పుడు క్యామ మల్లేష్ బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నాడు. ఆరిపోయే దీపం అండి అది, వెళ్తురు ఇట్లా జుమ్మని వస్తుంది. ఆల్రెడీ నా ఒత్తి కూడా కాలిపోయింది కింద. ఎన్నో ప్లేస్ ఉంటుంది బీఆర్ఎస్ భువనగిరిలో? బీఆర్ఎస్ భువనగిరిలో లాస్ట్ ఇండిపెండెంట్ తర్వాత కిందకు ఉంటుంది. ఇండిపెండెంట్ తర్వాత ఉంటుంది లాస్ట్ ఎడ్జ్ లో 100 పైన ఉంటాడు. 100 కూడా కిందికి వస్తారు కావచ్చు నాకు తెలిసి. బీఆర్ఎస్ క్యాండిడేట్ అనేది 100 కూడా కిందికి రావచ్చు. మీరు ఎవరికి అయిపోతున్నారు ఓటు? నర్సే సారే మాకు దేవుడు. ఆయన ఇలాగే ఎయిమ్స్ హాస్పిటల్ పెట్టిండు, జనగాంలో మాతాశిష్ హాస్పిటల్ పెట్టిండు, ఇక్కడ భువనగిరిలో కేంద్ర విద్యాలయం తెచ్చిండు. ఈ హైవే రోడ్ కూడా నర్సే సార్ పుణ్యంలో. ఇలా ఒక వెహికల్ కూడా నాన్ స్టాప్గా మేము 2 గంటలలో పోయేది అలా హాఫ్ అన్ అవర్లో ఉప్పల్కి వెళ్ళిపోతున్నాం. ఆ దేవుడు ఆయన నర్సే సార్. ఆయన ప్రజల్లో కూడా ఉండే వ్యక్తిని ఎవరికైనా ఆపతుందంటే ఆడనే ఉండి, బాబు ఈ మెడిసిన్ వాడు సార్, నాకు జ్వరం వచ్చి సార్ చేతనైతే అంటే కూడా ఇంటికి పోయి అక్కడ మెడిసిన్ రాసిచ్చి, నేను క్యాంపెయినింగ్లో కూడా మెడిసిన్ రాసిచ్చి ఈ మెడిసిన్ వాడు బాబు ఆరోగ్యం బాగుంటుంది అని చెప్పే క్యాండిడేట్ ఆయన. అలాంటి క్యాండిడేట్ మిస్ చేసుకున్నట్టే మన చేయి మనం కాల్చుకున్నట్టే. చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం లేదు. కాబట్టి నర్సే సార్ అనే క్యాండిడేట్ దేవుడు. ఆయనకు అవకాశం ఇస్తే మనకు ఉపయోగం ఉన్నది. మోడీ గారు సర్కార్ ఏం చేస్తుందో మీ అందరూ తెలిసి ఇలా ప్రజల్లో కూడా మోడీ సర్కార్ ఎట్లుందని ప్రజల నాడితో చేస్తూ 500 సంవత్సరాల్లో ఉన్న ఇలా అయోధ్య రామాలయం జస్ట్ ఆయన 10 సంవత్సరాల్లో అయోధ్య రామాలయం కూడా కంప్లీట్ చేసిండు. ఇలా అయోధ్య దేవుని రాముల వారిని స్వయంగా చూసుకునే పరిస్థితి తీసుకొచ్చింది. ఎట్లా ఉందన్న భువనగిరిలో? చామల కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నాడు, బీజేపీ నుంచి బూర నరసన్న, ఇటు క్యామ మల్లేష్ బీఆర్ఎస్ నుంచి. ఎట్లా ఉండొచ్చు ఇక్కడ సిచ్యువేషన్? ఇప్పుడు పార్లమెంటు ఎన్నికల సందర్భంగా రాజకీయ వాతావరణం చూస్తూ ఉంటే మన ముందుగా అనిపించేది ఒకటి పారిపోయే పార్టీ, ఒకటి పడిపోయే పార్టీ. భారతీయ రాష్ట్ర సమితి బీఫాములు ఇస్తున్నామంటే కూడా మాకు వద్దునైనా మీ బీఫామ్ వద్దు, మీరొద్దు అని చెప్పేసి క్యాండిడేట్లు పారిపోతూ ఉన్నారు.
కాంగ్రెస్ పార్టీని చూస్తున్నట్టయితే ఆ మంచానికి ఉండే 4 కాళ్ళలుగా వాళ్ళే వ్యవహరిస్తున్నారు. ఏ ఒక్క కాలు ఎప్పుడు కూలిపోతుందో మిగతా 3 కాళ్ళకు అర్థమవుతలేదు. కాబట్టి ఈ రెండుని ప్రజలు విశ్వసిస్తలేరు. ఇప్పుడు దేశ రక్షణ కోసం, దేశం కోసం, దేశ ధర్మం కోసం పోరాడుతున్న వ్యక్తి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచాలని చెప్పేసి ప్రజలందరూ కృతనిశ్చయంతో ఉన్నారు. ఇక్కడ బూర నరసయ్య గారు బ్రహ్మాండమైన మెజార్టీతో గెలవబోతున్నారు. కని విని ఎరగని రీతిలో మెజార్టీతో గెలవబోతున్నారు. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చామల కిరణ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్ ఉన్నారు ఇక్కడ ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా. కాంగ్రెస్ కూడా బలంగా ఉంది, వాళ్ళది ఏం పనిచేయదంటారా? బలంగా ఉంది అంటే దాన్ని మేము ఒప్పుకోము. ఎందుకంటే గతంలో 12కు 12 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు గెలిచారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గెలిచారు. ప్రజల నాడి ఎవరు గ్రహించలేరు. ఇప్పుడు ప్రభుత్వం పట్ల, తెరాస పట్ల వ్యతిరేకత వచ్చింది కాబట్టి ప్రజలు ఒకటే నిర్ణయిస్తున్నారు. ఇప్పుడు దేశం కోసం పాటుపడే వ్యక్తికి మనం సమర్థిస్తాము, మనం ఓటేద్దామని చెప్పేసి ప్రజలు నిర్ణయించుకున్నారు. సో బీఆర్ఎస్ క్యామ మల్లేష్ ఉన్నాడు, ఎట్లా ఉంటుంది? ఏమైనా ఫైట్ ఇచ్చే అవకాశం ఉందా? శ్యామ మల్లేష్ అనేది ఒక ప్రాంతానికి పరిచయం ఉన్న వ్యక్తి మాత్రమే. 7 ప్రాంతాలలో ఒక ప్రాంతానికి పరిచయం ఉన్న వ్యక్తి మాత్రమే. అదే బూర నరసయ్య గౌడ్ గతంలో ఎంపీగా చేశారు. ఒక వక్త, ఒక డాక్టర్గా సుపరిచితుడు. ఆయన పట్టుదల గల మనిషి. అనేక పనులు చేసి పెట్టిన భువనగిరికి నిమ్స్ తీసుకొచ్చడం ఏంటి, కేంద్రీయ విద్యాలయం తీసుకురావడంలో కీలక పాత్ర వహించింది బూర నరసయ్య గౌడ్. బూర నరసయ్య గౌడ్ మీరు అన్నట్టు రేవంత్ రెడ్డి గారికి చామల కిరణ్ కుమార్ రెడ్డి జగ్గరాన్ మీరు అంటున్నారు. బూర నరసయ్య గౌడ్ జేపీ నడ్డా గారికి చాలా సన్నిహితుడు. ఆ విధంగా చూస్తే మరి జేపీ నడ్డా పెద్ద ఇక్కడ కానీ అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కదా రాష్ట్రంలో, మెజార్టీ సీట్లు గెలవడమే వాళ్ళు లక్ష్యంగా పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి. సో ఎట్లా వీళ్ళనందరినీ దాటుకుని ఎట్లా గెలుస్తాడు బూర నరసయ్య? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోతుంది. వాళ్ళు హామీలు ఇవ్వడానికి కూడా డెడ్ లైన్ పెట్టారు. 90 రోజులు, 30 తారీఖు, 9 తారీఖు అని అనేక పర్యాయాలు చెప్పారు. కాబట్టి వాళ్ళు ఏ పని కూడా చేయలేదు, ఏ హామీని కూడా నిలబెట్టుకోలేదు. దానికి విసుగు చెంది ప్రజలంతా ఈసారి భాజపాను గెలిపిస్తుంది.